హాయ్ అండి. వెల్కమ్ టు కార్తికేయ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇదొచ్చి మనకి న్యూ క్యూబర్నెటీస్ బ్యాచ్ అప్డేట్. ఈ యొక్క బ్యాచ్ అనేది మనకి సెప్టెంబర్ 27th 7 AM ISTకి స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్‌గా రియల్ టైమ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అన్నమాట. సో, మీరు మీరు డెవాప్స్ సైడ్ వర్క్ చేస్తున్నా, అంటే డెవాప్స్ నుంచి మీరు క్యూబర్నెటీస్‌కి మూవ్ అవ్వాలనుకున్నా, లేదు మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, లేదు మీరు ఆల్రెడీ క్యూబర్నెటీస్‌లో వర్క్ చేస్తూ అక్కడ యూజ్ కేసెస్‌ని మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నా, ఈ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బ్యాచ్ అటెండ్ అవ్వడం వల్ల మీరు ఖచ్చితంగా రియల్ టైమ్‌లో వర్క్ చేసినా అక్కడ మీ యొక్క ఇంప్లిమెంటేషన్ మీరు చేయగలుగుతారు. లేదా జాబ్ ట్రయల్స్ పరంగా మీరు చూసినా సరే ఖచ్చితంగా వర్కౌట్ చేసే విధంగా ఉంటుంది ఈ యొక్క కోర్స్ అనేది. అందుకని నేను దీన్ని ఏమంటానంటే ఇట్స్ ఎ రియల్ టైమ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అంటాను. ఈ యొక్క బ్యాచ్ గనుక మీరు అటెండ్ అవ్వాలంటే ఇదొచ్చేప్పటికి మీటింగ్ లింక్ అన్నమాట. ఈ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ యూజ్ చేసి మీరు ఒక స్టార్టింగ్ డేస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాగో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. 27th, 28th సెప్టెంబర్ క్లాసెస్ అనేవి. ఫస్ట్ ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే ఈ కోర్స్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే ఒక క్లారిటీ అయితే మీకొస్తుంది. ఈ లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సరే. అసలు ఈ కోర్స్‌లో మనకి ఏం కవర్ అవుతుంది? మనం ఏం చూస్తాం? ఈ కోర్స్ అనేది చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, డోకర్ అంటే ఏంటి? డోకర్ మీద ఒక క్లారిటీ మనం చూస్తాము. దాంతో పాటుగా కంటైనరైజేషన్. డోకర్ అనే కాదు, మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్స్ మనకి మార్కెట్‌లో ఉన్నాయి. రాకెట్ కంటైనర్స్ గాని, పోడ్‌మ్యాన్ కంటైనర్స్ గాని. అసలు కంటైనర్ అంటే ఏంటి? కంటైనర్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చాలా క్లియర్‌గా మాట్లాడతాం. ఈ కంటైనర్ గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డోకర్ ఫైల్, డోకర్ ఇమేజెస్ ఇవి కూడా మనం చూసిన తర్వాత వీటితో పాటుగా మనం ఏం మాట్లాడతామంటే ఆర్కెస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. మీకు ఆర్కెస్ట్రేషన్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి టూల్స్ మార్కెట్‌లో ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ మన మార్కెట్‌లో ఉన్నాయి. క్యూబర్నెటిస్ గాని, అపాచీ మిసోస్ గాని, లేదంటే డోకర్ స్వార్మ్ గాని ఇలా డిఫరెంట్ మనకి ఆర్కెస్ట్రేషన్ టూల్స్ ఉన్నాయి. వీటితో కంపేర్ చేస్తే క్యూబర్నెటిస్ ఎందుకు బెస్ట్ అనే క్లారిటీ తీసుకుంటూ ఈ యొక్క కోర్స్ మనకి స్టార్ట్ అవుతుంది. దీనిలో ఫస్ట్ మనం క్యూబర్నెటిస్ ఒక ఆర్కిటెక్చర్ చూస్తాము. దీని యొక్క ఆర్కిటెక్చరల్ డిజైన్ ఎలా ఉంటుంది? మాస్టర్ నోడ్, వర్కర్ నోడ్స్ ఇవి లాజికల్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయి? ఇవి చాలా క్లియర్‌గా మాట్లాడతాము. ఇక్కడ మీకు బేసిక్ టెర్మినాలజీ అంతా చాలా క్లియర్‌గా ఉంటుంది. సో, దీనితో మీకు ఒక క్లారిటీ వచ్చిన తరువాత మనం ఫర్దర్ ఇంప్లిమెంటేషన్‌కెళ్తాం. కానీ ఇది మీకు కంప్లీట్‌గా సర్టిఫైడ్ కోర్స్ అని నేను అంటానన్నమాట. ఎందుకంటే ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేశారు. సీకేఏ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ యొక్క కోర్స్‌తో. అందుకనే దీన్ని సర్టిఫైడ్ కోర్స్ అంటారనమాట. ఇక మీరు సీకేఏడి ఈ 2 ఎగ్జామ్స్ చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేయవచ్చు. సీకేఎస్ కూడా ఒకప్పుడు మీకు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మీకు ఈ యొక్క సర్టిఫికేషన్స్‌తోనే ఉండేది. ఇప్పుడు దాన్ని డివైడ్ చేయడం జరిగింది. సీకేఎస్ కింద సెపరేట్ సర్టిఫికేషన్ కింద డివైడ్ చేశారు. మీరు ఈజీగా సర్టిఫికేషన్స్ అనేది క్లియర్ చేసేలా ఉంటుంది ఈ యొక్క కోర్స్ అనేది. అండ్ మనం ఈ యొక్క కోర్స్‌లో క్లస్టర్ క్రియేషన్‌తో పాటు మనం వైఎంఎల్ బేసిక్స్ మాట్లాడతాము. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే అన్ని మేనిఫెస్టో ఫైల్స్ ఉంటాయి. పాడ్ రాయాలన్న మేనిఫెస్టో వాడతాము. అండ్ డిప్లోయ్మెంట్ మేనిఫెస్టో ఉంటుంది. సర్వీస్ మేనిఫెస్టో ఉంటుంది. స్టేట్‌ఫుల్ సెట్‌కి మేనిఫెస్టో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు మీరు ఇన్‌కేస్ సర్వీస్ మీరు మీరు ఇక్కడ ఏ కాన్ఫిగరేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే మనం మేనిఫెస్టో ఫైల్ వాడతాం. ఒక ఇంగ్రెస్ కంట్రోలర్ తీసుకున్నా, హెలమ్ చార్ట్స్ వాడినా, మోస్ట్‌లీ మేనిఫెస్టో ఫైల్స్‌లో కొంతవరకు మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అనమాట. అటువంటి మేనిఫెస్టో ఫైల్స్‌ని వర్కౌట్ చేయాలంటే ఇక మీకు వైఎంఎల్ తెలియాలి. ఒక వైఎంఎల్ గురించి చాలా క్లియర్‌గా మాట్లాడతాం. తర్వాత ఇక్కడ మీకు ఆన్ ప్రిమిసెస్‌లో ఈ యొక్క క్లస్టర్ క్రియేషన్ ఎలా ఉంటుంది? ఆన్ ప్రిమిసెస్‌లో మనం ఏ విధంగా ఈ యొక్క సర్వీస్ గాని, డిప్లాయ్మెంట్స్ ఎక్కడైనా ఓకే గాని, సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం సర్వీసెస్ అనేవి ఈ యొక్క ఆన్ ప్రిమ్‌లో అనేది చాలా క్లియర్‌గా మాట్లాడతాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈకేఎస్ క్లస్టర్, ఏకేఎస్ క్లస్టర్, జీకేఏ క్లస్టర్. ఇవి కూడా ఇక్కడ మనం చాలా క్లియర్‌గా మాట్లాడతాం. ఈ కోర్స్ మీకు కంప్లీట్ అయిన తర్వాత మీరు జీకేఈ మీద వర్క్ చేయవచ్చు. అండ్ ఏకేఎస్ మీద వర్క్ చేయవచ్చు. ఈకేఎస్ మీద వర్క్ చేయొచ్చు. మీరు ఏ క్లౌడ్‌లో అయినా సరే క్యూబర్నెటిస్ అనే సర్వీసెస్ మీద ఈజీగా వర్క్ చేసేలా ఉంటుంది ఈ యొక్క కోర్స్ అనేది. దీనిలో పాడ్ గాని, డిప్లాయ్మెంట్ గాని, సర్వీసెస్ గాని, స్టేట్‌ఫుల్ సెట్ గాని, పీవీసీ అండ్ నెక్స్ట్ హెలిమ్ చార్ట్స్, నేమ్ స్పేసెస్ ఓకేనా? వాల్యూమ్స్ అదేవిధంగా నెట్వర్కింగ్ పాలిసీస్ చూస్తాం. సర్వీస్ మెష్ మాట్లాడతాం. వేరియబుల్స్ మాట్లాడతాం. ఆర్‌బ్యాక్. మీరు ఒక క్యూబర్నెటిస్ అడ్మిన్ కింద వర్క్ చేస్తున్నప్పుడు మీతో పాటు వర్క్ చేసే వేరే టీమ్స్‌కి కావాల్సినటువంటి బేసిక్ అథెంటికేషన్, ఆథరైజేషన్ మీరు ఎలా ఎనేబుల్ చేస్తారు? మనం ఆర్‌బ్యాక్‌తో చూస్తాం అన్నమాట. ఓకేనా? మీకు పర్మిషన్ ఉంటుంది క్లస్టర్ పైన. మరి వేరే టీమ్ మెంబర్స్‌కి ఎలా ఉంటుంది పర్మిషన్ అనేది? వాళ్ళకి కంప్లీట్ పర్మిషన్ ఉండదు. టీమ్‌ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆథరైజేషన్ ఉంటుందన్నమాట. ఓకే. రీడ్ యాక్సెస్ ఉండొచ్చు. లేదంటే కంప్లీట్ పర్మిషన్ ఉండొచ్చు. అవి ఎలా ఎనేబుల్ చేస్తాము సర్వీస్ అంటే మీకుండే ఈ యొక్క
డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ కాంపోనెంట్స్ డిప్లాయ్మెంట్ గాని, సర్వీస్ గాని ఇవన్నీ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. బట్ ఆబ్జెక్ట్ లెవెల్‌లో మనం ఆర్‌బ్యాక్ ఏ విధంగా ఎనేబుల్ చేయవచ్చు అనేది చాలా క్లియర్‌గా మాట్లాడతాం. కురాన్ ఎక్స్‌ప్రెషన్స్ అవ్వచ్చు, ఈకేఎస్, ఏకేఎస్, రాంచ్ అండ్ జీకేఈ, గూగుల్ జీకేఈ, అదేవిధంగా జెన్కిన్స్ సీఐసీడీ. జెన్కిన్స్ సీఐసీడీతో ఇక్కడ నేను మీతో ఏం మాట్లాడతానంటే, స్టార్టింగ్ డెవలప్‌మెంట్ టు డెవలపర్ కోడ్ కమిట్ చేసిన తర్వాత ఫైనల్‌గా క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో మనకు అప్లికేషన్ ఏ విధంగా ప్లేస్ అవుతుంది, ఈ మిడిల్‌లో ఉండే ఇంటిగ్రేషన్స్ ఎలా ఉంటాయి, ఇది కూడా ఇక్కడ మీరు చూస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ హెలెమ్ చార్ట్స్ మాట్లాడతాం. అండ్ మానిటరింగ్ టూల్‌లో ప్రొమెథియస్ అండ్ గ్రాఫానా అండ్ డేటాడాగ్ ఇవన్నీ చూస్తాము. అండ్ ట్రబుల్ షూటింగ్ వచ్చేప్పటికి మీకు డిప్లాయ్మెంట్ రోల్ తీసుకున్నా, సర్వీస్ తీసుకున్నా, మీరు లేదనుకోండి వాల్యూమ్స్ తీసుకున్నా, మీకు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మీరు ఏ విధంగా సార్ట్ ఔట్ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు ఈ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఎక్కడికెళ్లి మీరు విన్న ఆర్టికల్స్ చూసినా మీకు అర్థమవుతుంది. ట్రబుల్ షూటింగ్ అనేది ఓన్లీ హ్యాండ్స్ ఆన్ ఉంటేనే మీకు తెలుస్తుంది. అంటే ఇక్కడ నేను హ్యాండ్స్ ఆన్ చెప్పినట్లయితే మీకు అర్థమవుతుంది ట్రబుల్ షూటింగ్ ఎలా ఉంటుంది అనేది. సో, మీకు ఎలాగో ఇది హ్యాండ్స్ ఆన్‌తో ఉంటుంది కాబట్టి, మీకు ఆ ట్రిబ్యూట్ షూటింగ్ కూడా మీకు కవర్ అవుతాయి. ఈ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. వీటితో పాటుగా సీవీ ప్రిపరేషన్ కూడా మీకు ఉంటుంది. అండ్ మీకు రియల్ టైమ్‌లో ఉండే లైక్ యూజ్ కేసెస్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్ ఇక్కడ మనం చూసేప్పుడే డిఫరెంట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్‌తో మాట్లాడుతూ ఉంటాం. డిఫరెంట్ యూజ్ కేసెస్ మాట్లాడుతూ ఉంటాం. సో, ఇది ఈ యొక్క కోర్స్ యొక్క మెయిన్ కంటెంట్ అన్నమాట. సో, ఈ కోర్స్ మీరు చూసినట్లయితే మనకి 27థ్ సెప్టెంబర్ మార్నింగ్ 7 ఏఎం ఐఎస్టీకి స్టార్ట్ అవుతుంది. సో, మీకు ఎలాగో స్టార్టింగ్ డేస్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి కాబట్టి, మీరు అసలు క్యూబర్నెటిస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, మీకు ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో, ఆ క్వెషన్స్ పైన క్లారిటీ తీసుకోవడానికి కూడా మీరు యొక్క బ్యాచ్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఓకే. సో, ఈ బ్యాచ్ అటెండ్ అవ్వడానికి కావాల్సిన లింక్ ఏదైతే ఉందో, ఈ యొక్క లింక్ అనేది ఒక వీడియో డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూజ్ చేసుకొని స్టార్టింగ్ క్లాస్ అటెండ్ అవ్వండి. సో, దాన్ని బట్టి మీరు ఫర్దర్‌గా గనక కంటిన్యూ చేయాలనుకుంటే గనక, మీకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీతో మాట్లాడతాను. బట్ ఎనీవే మనం వచ్చి ఒక 27 సెప్టెంబర్ మార్నింగ్ క్లాస్ ఏదైతే ఉందో, ఆ క్లాస్‌లో మీట్ అవుదాం. బై ఫర్ నౌ. థాంక్ యూ.